మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము 44వ వచనం చదవండి. అని చూడండి, ఈమె తమ లేమిలో తనకు కలిగినది అంతయు అనగా టోటల్ సర్వం. ఇక్కడ మీనింగ్ ఏంటంటే సర్వం, తన దగ్గరున్న సర్వం అంతా అంతే, తన దగ్గరున్న మొత్తం అంతా అదే. అంటే ఇక్కడ అబ్రహాము తన సర్వం అంతా ఏంటి? కుమారుడే తన సర్వం, కుమారుడే తన సర్వం. ఇక్కడ కూడా భేద విధరాలు తన సర్వమంతా, తన జీవనమంతా. అది చెప్పుకోవడానికి చిన్నదై ఉండొచ్చు మనకి, కానీ దేవుడు ఆ ప్రేమను గ్రహించాడు. అందుకే అన్నాడు, ఆమె జీవనాన్ని అంతటా సర్వాన్ని అంతటా నాకు అర్పించింది. ఇంకా రెండో చూసినట్లయితే అబ్రహాము దేవుని చూపించిన స్థలానికి వెళ్ళాడు, ఆరాధన చేశాడు, సిద్ధపాటుతో వెళ్ళాడు. దేవుడు చెప్పాడు ఎక్కడికి రమ్మన్నాడు? మోరియానికి రా, అక్కడ నువ్వేం చేయాలి? ఆరాధన చేయి. అందుకే పనివారితో ఏమని చెప్పాడు? నేను కొండ మీదకి ఎక్కుతున్నాను. ఎందుకు ఎక్కుతున్నాను తెలుసా? ఆరాధన చేయడానికి వెళ్తున్నాను. ఆరాధనకు కావాల్సింది ఏంటి? అర్పణ కావాలి. ఇప్పుడు ఆరాధనకు వెళ్తున్నప్పుడు ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైనది అర్పణ. సో అర్పణ సిద్ధం చేసుకున్నాడు, అంటే ఒక సిద్ధపాటుతో వెళ్తున్నాడు. ఈమె కూడా దేవుని మందిరానికి వెళ్తుంది. ఎలా వెళ్తుంది దేవుని మందిరానికి? ఏదో కొంతసేపు కూర్చొని రెండు మాటలు వినేసి వెళ్ళిపోతాంలే అని అనుకోవటం లేదు, ఏదో ఇచ్చి వెళ్దాంలే అనుకోవటం లేదు. ఒక సిద్ధపాటు. నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను. దేనికి వెళ్తున్నాను? సమర్పణ లేకుండా ఆరాధన ఉండదు, అర్పణ లేకుండా ఆరాధన ఉండదు. ఒకటి గమనించండి, సమర్పణ లేకుండా ఆరాధన ఉండదు. ఇక్కడ తన సమర్పణ చేసుకోవడానికి ఆరాధనకి వెళుతుంది, ఆ అర్పణను అర్పించడానికి ఆరాధనకి వెళుతుంది. సో అబ్రహాము వెళ్ళినట్లుగానే వేద విధరాలు కూడా వెళ్ళింది. మూడవది, అబ్రహాము వెళుతుంది, ఇవ్వడానికి వెళుతున్నాడు. అబ్రహాము లాభం కోసం వెళ్ళటం లేదు, పొందుకోవడానికి వెళ్ళట్లేదు, ఇవ్వడానికి వెళుతున్నాడు. సహజంగా మనందరి మైండ్లో ఏంటి? దేవుని మందిరానికి ఎందుకు వస్తాం? పొందుకోవడానికి. ఇదే ముందు ప్రాధాన్యత. ఫస్ట్ ప్రాధాన్యత ఏంటి? పొందుకుందాం. ఇక్కడ అబ్రహాము వెళ్ళేది పొందుకోవడానికి కాదు, దేనికి వెళ్తున్నాడు? ఇవ్వడానికి. సో ఇక్కడ కూడా ఈ భేద విధవరాలు దేవుని మందిరానికి వెళ్తుంది, పొందుకోవడానికి కాదు. దేనికి వెళ్తుంది? ఇవ్వడానికి వెళుతుంది. అందుకే వాక్యం రాదు, ఇయుడి మీకు ఇవ్వబడును. ఫస్ట్ అది చేయాలమ్మా, నాకు ఇవి అప్పుడు నీకు ఇస్తాను. ఇది మన తలంపు. చాలామంది అనుకుంటుంటారు, నన్ను దేవుడు ఒక మంచి ఉద్యోగంలో పెడితే, నన్ను మంచి ధనవంతుడిగా పెడితే, దేవుని సేవకు నేను ఎలా ఉండేవాడిని తెలుసా? దేవుని పరిచర్యకు నేను ఎంత సహకారంగా ఉండేవాడిని తెలుసా? అంటే నా దేవుడు అట్లా తీసుకెళ్తే అలా ఉంటాను అని నువ్వు అనేక సార్లు దేవునితో మాట్లాడుతున్నావేమో. ఒక్కసారి మలుచుకుందాం, మార్చుకోవాలి మనం. దేవుడు కోరేది అది కాదు. ముందు ఇవి, తర్వాత పొందుకో. మన ఆలోచన ఏంటి? ముందు నేను పొందుకోవాలి, పొందుకున్న తర్వాత ఇవ్వాలి. కానీ ఈమె భావం ఏంటంటే, అబ్రహాము ఏ రీతిగా అయితే పొందుకోవడానికి కాకుండా ఇవ్వడానికి వెళుతున్నాడు, ఈమె కూడా దేవుని మందిరానికి అలాగే వెళుతుంది. నాలుగవది, అబ్రహాము ప్రయాణంలో ఎవ్వరితో మాట్లాడలేదు. ఇస్సాకు అనేకమైన ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. ఇస్సాకు, నాన్న కట్టుంది, నిప్పుంది, కత్తుంది, ఒక మీద ప్రశ్న. ఒకవేళ ఈ ప్రశ్నలకు సమాధానము, ఒకవేళ ఈ ప్రశ్నలు ఒకవేళ తన హృదయంలోనికి వెళ్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేవాడేమో అబ్రహాం, మళ్ళీ యూటర్న్ తీసుకునేవాడు. కానీ ఆ ప్రయాణం అంతట్లో కూడా మౌనంగానే ఉంది. ఈమె కూడా ఇంట్లోంచి బయలుదేరింది తన జీవనాన్ని. 2 కాసులే ఆమె జీవనం. ఆమె దగ్గరున్న జీవనం అంతా ఎంత? 2 కాసులు. ఆ జీవనాన్ని అంతా పెట్టుకుంది. దేవుని మందిరానికి వెళ్తుంటే ఎన్నిసార్లు మాట్లాడి ఉంటుందో ఈ 2 కాసులు. హలో, రేపు ఎలా తిండి తింటావు నువ్వు? రేపు నీ ఇల్లు ఎడగలుస్తుంది? అందులోకి నువ్వు బీదవరాలి, అందులోకి బీదవరాలివి. నీకు వెనకాల ఎవరు సపోర్ట్ లేరే, నేను ఆదరించే వాళ్ళు ఎవరు లేరే. నీకున్న ఈ 2గా. ఈసారి ఒక్కొక్కసారి అంటారు, డబ్బు మనతో మాట్లాడుతుంటుంది. ఈరోజు అందరితో మాట్లాడేది ఏం మాట్లాడుతుంది? డబ్బే మనతో మాట్లాడుతుంది. సో అబ్రహాము ప్రయాణంలో మౌనంగా ఉన్నాడు. ఈమె ప్రయాణంలో కూడా ఈ విధవరాలు మౌనంగా ఉంది. అనేక సార్లు ప్రశ్నించింది 2 కాసులు. ఎన్నిసార్లు ప్రశ్నించిందో, యూ టర్న్ తీసుకో. దేవునికి ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. గొప్ప వాళ్ళు అక్కడ లైన్లో నిలబడి ఉన్నారు. నీ కానుక ఎంత?
ఇది నీ జీవనం, రేపేం తింటావు, రేపు ఎలా బ్రతుకుతావు, వద్దు అని అనేక సార్లు తనతో మాట్లాడింది, కానీ ఈమె ఆ మాటలు వినలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు మనకు కూడా ఒక స్వరం వినబడుతుంటుంది. ఏ స్వరాన్ని నువ్వు వినాలో, ఏ స్వరాన్ని వినకూడదో గ్రహించవలసినటువంటి వారంగా ఉన్నాం. మనం అనుకుంటాం ఈరోజు మనము దారి తప్పిపోతున్నామంటే, దుష్టుడు మనల్ని ఏలుతున్నాడంటే, దుష్టుడు అనేక సార్లు మన మీద విజయాన్ని సంపాదిస్తున్నాడంటే, అనేక మాటలు భ్రమపరిచే ఆత్మీయ మాటలను వినడం వల్లనే అనుకోవచ్చు. ఆ మాటలు కూడా దైవ సంబంధించిన మాటలుగా ఉంటాయి. వాక్యాన్ని చూపిస్తూ మాట్లాడు. ఇప్పుడు సాతానుగాడు యేసు ప్రభువుని శోధించే కొండ మీద మామూలుగా మాట్లాడాడు, రెఫరెన్సులు చూపించి మాట్లాడాడు. అవునా కదా? వాక్యంలో ఉన్నవే చూపించాడు. ఇగో నువ్వు కిందకు దూకితే వాక్యంలో రాయబడింది కదా, కీర్తన 91 సంకీర్తన రాయబడింది కదా, దేవదూతలు వచ్చి తమ చేతులతో నేను ఎత్తు పట్టుకుందరు. నీకేం తెలుసు? వాడికి తెలుసు బైబిల్లో ఎక్కడ ఏ రెఫరెన్స్ ఉందో, ఎక్కడ ఏ భాగం ఉందో అన్నీ. వాక్యంతోనే నీతో మాట్లాడతాడు. అది చూసుకుని ప్రభువు నాతో మాట్లాడాడు, యేసయ్య నాతో మాట్లాడాడని. చాలామంది ఈరోజు అలసిపోతున్న వారు, పడిపోతున్న వారు చాలామంది ఉండొచ్చు, కానీ ఏమీ వెళ్ళలేదు. 5వది, అబ్రహాము ఒకటి నినాదం, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. ఈమె కూడా అదే, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. బలిపీఠం సిద్ధం చేశాడు అబ్రహాం. తన హృదయాన్ని బలిపీఠంగా సిద్ధం చేసుకుంది విధవరాలు. ఎందుకు ఈ సందర్భంలో ఈ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి సంబంధాన్ని పాత నిబంధన గ్రంథంలో అబ్రహామును, క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ విధవరాలు ఇద్దరు అర్పణలు దేవుడు కనబడుతుంది ఏంటి తెలుసా? ప్రేమ. అందుకే 2 పర్యాయాలు మీరు నోట్ చేసుకోండి. క్రొత్త నిబంధన గ్రంథంలో 2 పర్యాయములు ఇస్సాకు బలి అర్పణ గురించి రాయబడుతుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21, హెబెలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17. 2 పర్యాయములు క్రొత్త నిబంధన గ్రంథములో ఇస్సాకు బలి గురించి రాయబడుతుంది. ఈమె కూడా దేవునికి ఎన్ని అర్పణలు ఇచ్చింది? 2 కాసులు అర్పణలు ఇచ్చింది. సో కాబట్టి ఇది దేవుడు చూసినటువంటి ప్రేమ. రైట్, ఓకే. దేవుడు నమ్మకాన్ని చూశాడు అన్నాడు. 2వది ఏం చూశాడు? ప్రేమను చూశాడు. 3వది ఆమెలో కృతజ్ఞతను చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చూశాడు? కృతజ్ఞత. నువ్వు దేవునికి ఇచ్చేదానిలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనిద్దాం. దేవుని వాక్యంలో మనం గమనిద్దాం. ఏంటి వాక్యం అంటే? కృతజ్ఞత. ఎలాంటి కృతజ్ఞత? కృతజ్ఞత అంటే ఏంటి? మనకి కృతజ్ఞత అనగానే మనలో వచ్చే ఒక మొట్టమొదటి ప్రశ్న ఏంటో తెలుసు? దేవుడు ఏదైనా మేలు చేస్తా మైక్ తీసుకొని, దేవుడు నా జీవితంలో మేలు చేశాడు, దేవునికి మహిమ కలుగును గాకని ఏదో ఒక అర్పణ అర్పిస్తాం. లేకపోతే కృతజ్ఞత కూడిక పెట్టుకొని మనం మార్కెట్కి వెళ్ళి, లేకపోతే ఏదో ఒక స్వీట్ స్టార్ట్కి వెళ్ళి ఒక బూందీ, ఒక లడ్డు. ఇక్కడ లడ్డు బాగోపోతే చీరాలు పంపిస్తారు. చీరాల లడ్డూలు బాగుంటాయి. చీరాలలో 2 మంచి లడ్డూను, మైసూర్ పాకం దాన్ని ప్యాక్ చేసి, పాస్టర్ గారికి మంచి చికెన్ ఇష్టమా, ఫిష్ ఇష్టమా అడిగి అవి చేసి కూడికి పెట్టుకొని, పాస్టర్ గారికి మంచి భోజనం పెట్టుకొని కానికిస్తే కృతజ్ఞత అయిపోయింది. అంటే మనలో ఉండే కృతజ్ఞత అంటే అసలేంటి? నిజమైన కృతజ్ఞత అంటే ఏంటో తెలుసా? చదవండి ఒకసారి యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 1వ అధ్యాయం 21వ వచనం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఇది కృతజ్ఞత అంటే. రియల్ అంటే నిజమైన దేవునికి కృతజ్ఞత చెల్లించడం అంటే ఇదే. అన్నీ ఉన్నప్పుడు ఇవి కాదు కృతజ్ఞత. అన్నీ పోగొట్టుకున్నాడు అండి యోబు, అన్నీ పోగొట్టుకున్నాడు. ఈ టైంలో అన్నాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నటువంటి యోబు దేవుని వైపు చూసేమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాడు, దేవునికే స్తుతి కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక అని కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. కొద్దిపాటి నష్టము దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తాం మనం. చిన్న నష్టం వస్తే చాలు, ఎందుకు చేశాడు పాస్టర్ గారు ఇలా, దేవుడు ఎందుకైంది పాస్టర్ గారు ఇలాగా అంటే, చిన్నపాటి నష్టాలకే మనము చాలాసార్లు దేవుని వ్యతిరేకిస్తున్నాం, వ్యతిరేకమైన ఆలోచనతో వస్తున్నాం. నేనెందుకు? ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే,
ఈ భేద విధరాలు, నేను ఎందుకు పేదరాలని, నేనేం చేయలేను, తన స్థితిని బట్టి కృంగిపోలేదు. నిజంగా కృంగిపోవలసినటువంటి పరిస్థితి ఇది. ఆమె దేవుని దగ్గర ప్రశ్నించాలి. ఏమి ప్రశ్నించాలి? ప్రభా, ఏంటి ప్రభా నాకు ఇచ్చింది? నా భర్త నాకుతో తోడుగా ఉంటాడంటే భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆర్థికంగా నేను నలిగిపోతున్నాను, బేదరాలను అని కృంగిపోయి కూర్చోలేదు. నేను దేవునికి ఏమి ఇవ్వగలను? బా, ఎంత అద్భుతమైన ఆలోచన ఆమెది. అంటే జీరోలో ఉన్నప్పుడే ఆమె ఆలోచిస్తుంది, నేను దేవునికి ఏమి ఇవ్వగలను? దేవునికి అది నచ్చుతుంది. అన్నీ ఉన్నప్పుడు నేను దేవునికి ఏమి ఇవ్వగలను కాదు. నువ్వు నష్టాల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అప్పుడు నీ ఆలోచన దేవునికి నేనేమి ఇవ్వగలను, దేవుని కొరకు నేనేం చేయగలను, ఈ ఆలోచన నీకు రావాలి. కృంగిపోయినప్పుడు దేవుని వ్యతిరేకంగా మాట్లాడడం కాదు, కృంగిపోయినప్పుడు దేవుని సన్నిధికి దూరం అవ్వడం కాదు, కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మనము నీరసించిపోవడం కాదు. అది నిజమైన విశ్వాసం కాదు. ప్రస్తుత కాలంలో మనం నిజమైన విశ్వాసాలుగా మనం ముందుకు కావాలంటే నష్టంలోనే నేను దేవునికి ఏమి ఇవ్వగలను. ఈమె తన పేదరికాన్ని బట్టి కృంగిపోలేదు, ఆమె విధవరాలుగా ఉన్నందుకు కృంగిపోలేదు, ఆమె అన్ని కోల్పోయినప్పటికీ కృంగిపోలేదు. నేను కోల్పోయినా పర్వాలేదు, దేవునికి ఈ టైంలో నేను కృతజ్ఞతనివ్వాలి. నష్టములో కృతజ్ఞత, ఏమీ లేనప్పుడు కృతజ్ఞత. ఆ కృతజ్ఞత ఆమెలో చూశాడు. ఆమెన్, హల్లెలూయా. అంటే అందరినీ వదిలిపెట్టి ఆమెని ఎంతగా పొగిడాడంటే కారణం అది, ఆమెలో ఉన్నటువంటి కృతజ్ఞత. ఈరోజు నా జీవితంలో మరి ఎలాంటి కృతజ్ఞత మనం కలిగి ఉన్నాం? ఒకసారి మీకా గ్రంథం చూద్దాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. న్యాయముగా నడుచుకోవడం, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సును కలిగి దేవుని ఎదుట ఇదే కదా యెహోవా నేను అడుగుచున్నాను. దేవుడు అడుగుతుంది అదే కదా మనల్ని. దేవుడు అడుగుతున్నటువంటి అర్పణ అదే మనల్ని. దేవుడు జీవిస్తున్నటువంటి జీవితం అదే. దేవునికి మనము ఇచ్చే కృతజ్ఞత కావాలి. ఒకసారి ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక గుడ్డి బాలిక, అంధత్వంలో ఉన్నటువంటి బాలిక వచ్చి ఒక 100 రూపాయలు పాస్టర్ గారి చేతులు పెట్టి, పాస్టర్ గారు ఇది దేవుని సేవకు వాడండి అని ఇచ్చిందట. పాస్టర్ గారు ఆశ్చర్యపోయారు. అమ్మా, నువ్వు చాలా బేదరాలవి, అందులోకి గుడ్డి బాలికవి, ఈ 100 రూపాయలు నీకు ఎలా వచ్చినాయి, ఎలా ఇవ్వగలుగుతున్నావు అంటే, ఆ పాప అంటుందట, బాలిక, పాస్టర్ గారు నేను బట్టలు అల్లుతానండి, బట్టలు అల్లుతుంటాను, నాతో పాటు పనిచేసే వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, ఈ నెలంతా కూడా వారి కిరోసిన్కి 100 రూపాయలు ఖర్చు అయ్యాయట. సో నాకు ఒక ఆలోచన వచ్చింది, అంటే కిరోసిన్ వాడితే ఆ నెలంతా కూడా ఎంత ఖర్చు అయింది, వాళ్ళకి 100 రూపాయలు ఖర్చు అయింది. సో ఈ నెలంతా నాకు కళ్ళు కనపడవు కదండి, అందుకని దీపాన్ని వెలిగించుకోలేదు, చీకటిలోనే కూర్చున్నాను, బట్టలు అల్లుతూ ఉన్నాను. ఆ సేవింగ్ ఉంది కదా, వాళ్ళు వాడిన సేవింగ్ అదే 100 రూపీస్, ఇదే 100 రూపాయలు, ఇదే దేవునికి ఇస్తున్నాను. ఇది ఎక్స్ట్రాగా వచ్చిందండి, ఇది నేను ప్రత్యేకంగా నేను కష్టపడలేదు, ఇది నాకు ఎక్స్ట్రాగా వచ్చింది, ఇది దేవుని పని కోసం వాడండి అని. ఆశ్చర్యపోయాడు పాస్టర్ గారు. అంటే దేవుడు ఇచ్చే మనస్సును, ఇచ్చే త్యాగం, మరి ముఖ్యంగా ఆ కృతజ్ఞతను దేవుడు చూస్తున్నాడు. అందుకే దేవుడు అడుగుతుందండి, నిన్ను అడుగుతుంది అదేనయ్యా, నువ్వు నియమంగాను నీతిగాను కృతజ్ఞతాభావము కలిగి దేవునికి అనుగుణంగా నడుచుటే ఆయనకి ఇష్టమైన బలి, ఆయనకి ఇష్టమైన అర్పణ. లాస్ట్ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఆఖరిది త్యాగం. మొదటిది ఏం చూశాడు ఆమెలో? ఫెయిత్, విశ్వాసాన్ని చూశాడు. రెండోది ఏం చూశాడు? ప్రేమను చూశాడు ఆమె కానుకలు. మూడోది కృతజ్ఞత చూశాడు. ఇక నాలుగోది ఆమెలో త్యాగాన్ని చూశాడు. ఏమిటి త్యాగం? ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనంలో హన్న ఒక మాట మాట్లాడుతుంది. తను బ్రతుకు దినములన్నీ నా కుమారుడు దేవునికి ప్రతిష్ఠుడవుతాడు అని దేవుని సన్నిధిలో కుమారుని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది హన్న. హన్న కన్నీళ్ళు, వేదన, ఆవేదన, ఆశ. ఎందుకంటే ఎన్నో 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 రోజుల ప్రార్థన, ఎన్నో అవమానాలు, తన చుట్టూ ఎన్నో అవమానాలు,
తన చుట్టూ ఎన్నో నిందలు. ఇలాంటి అవమానాల మధ్య, నిందల మధ్య దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు హన్నాకు. ఎంత ఆనందపడి ఉంటుందో కదా, ఎంత సంతోషపడి ఉంటుందో. అయితే ఆమెలో ఉన్నటువంటి త్యాగం ఏంటో తెలుసా? దేవుని దగ్గర తను తీసుకున్నటువంటి తీర్మానం ఉంది, నమ్మకం ఉంది, అర్పణ ఉంది. వెంటనే ఆ కుమారుని తీసుకువెళ్ళి 21 వచనం, తను బ్రతుకు దినములన్నీ, అక్కడ కొంతకాలం కాదు, చదవండి వాక్యం, 1వ అధ్యాయం 1 సమూయేలు 28వ వచనం. అక్కడ రాయబడి తాను బ్రతుకు అంటే ఇక్కడ చచ్చిపోయేంత వరకు, అంతేగా. అంటే మరలా వస్తాడని నమ్మకం లేదు. అన్న సమర్పణ ఎలాంటి సమర్పణ? త్యాగం. అంటే ఇచ్చాడంటే ఏదో ఇచ్చేసి కొంతకాలం ప్రభా వీడికి యవ్వన కాలం వచ్చేంత వరకు వాడుకో నీ సన్నిధిలో, లేకపోతే వాడికి పెళ్లి వయసు వచ్చేంత వరకు నీ చర్చిలో ఉంటాడు, పరిచయలో ఉంటాడు, లేకపోతే నేను ముసలిదాన్ని అయిపోయేంత వరకు పరిచయలు ఉంటా, తర్వాత నా సాకారం. ఇది కాదు. వాడు బ్రతుకు దినములన్నిటి, అంటే వాడు మరణించేంత వరకు త్యాగం. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఏంటి తెలుసా? మరలా హన్నాకు పిల్లలు పుడతారో పుట్టరో తెలియదు, గ్యారెంటీ లేదు. హన్నాకు మళ్ళీ పిల్లలు పుడతారో లేదో తెలియనటువంటి గ్యారెంటీ లేదు. అయినప్పటికీ ఒక త్యాగం, దేవుని యొక్క గొప్ప త్యాగం, ఈ తీర్మానం, ఈ త్యాగమే. అందుకే మనం దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటిది ఏంటంటే, మన అర్పణ దేవునికి అంగీకారముగా ఉండును గాక. ఆ త్యాగాన్ని ఈమెలో చూశాడు. ఆ త్యాగం మరలా రేపు ఏంటనేది అనవసరం, కానీ నేను దేవునికి ఇచ్చేస్తే చాలు, దేవునికి అర్పణగా ఉంటే చాలు, దేవుని అర్పణగా ఉంటే చాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కావాల్సింది నీవు కావాలి, ఆయనకి నీ జీవితం కావాలి, నీ హృదయం కావాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు వాడబడతావో, దేవుని కొరకు బలపడతావో, దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదిస్తాడు. ఒక సభలో ఒక సేవకుడు వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్పినప్పుడు వాక్యం అంతా అయిపోయిన తర్వాత సేవకుడు అంటున్నాడు, నేను పలానా గ్రామంలో రేపు ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను, సో తప్పనిసరిగా ప్రార్థన చేయండి, మీరు సహకరించండి అనగానే అందరూ వారికి ఉన్నటువంటి అర్పణలన్నీ అర్పిస్తుంటే ఒక బాలుడు చూస్తున్నాడు. తన దగ్గర వేయడానికి ఏమీ లేవు. తన ఒక అవిటివాడు, తన చేతికి ఆసరాగా ఉన్నటువంటి 2 కర్రలు దాంట్లో వేసి, అయ్యా ఈ కర్రలు ఎంత రేట్ వస్తాయో అమ్మేసి అవి ఆ మందిరానికి వాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి తర్వాత నువ్వు ఎలా నడుస్తావు? అవసరం లేదు నాకు. త్యాగం, దేవుడు కోరుకునేది అదే త్యాగం. ఈ త్యాగాన్ని ఆమెలో చూశాడు, అందుకే ఆమెను ప్రశంసించబడింది. ఈనాడు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు మన రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని కట్టుకునే వారంగా ఉండాలి. మన ఇక్కడ ఇచ్చేదాన్ని బట్టి, మన యొక్క త్యాగాన్ని బట్టో, మన ప్రేమను బట్టో, మన విశ్వాసాన్ని బట్టి, దీన్ని బట్టి మనం దేవుని రాజ్యాన్ని మనం కట్టుకుంటాం. ముందు ఆయన నీతిని, రాజ్యమును వెతకండి. ఇప్పుడు అవన్నీ కూడా అంటే ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన రాజ్యాన్ని మనం కట్టుకోవాలి. ఈ భూమి ఉన్నప్పుడే మనం సిద్ధపడాలి. సిద్ధపాటు లేనటువంటి వారు ఉండదు. ఇది ఒక మంచి సిద్ధపాటు. ఆమె ఒక గొప్ప సిద్ధపాటు కలిగి ఉంది. ఆమె గొప్ప సిద్ధపాటుతో ఈ సేవించింది దేవుని, గొప్ప సిద్ధపాటు. సో ఎంత దినాల్లో కూడా మనం కూడా ఇలాంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడానికి. ఒక ఇంట్లో ఒక కుమారుడు అల్లారుముద్దుగా పెరుగుతున్నాడు. అల్లారుముద్దుగా పెరుగుతుంటే వాడు అటు ఇటు తిరుగుతున్నాడు. ఒకరోజు ఇంట్లోంచి బయటికి వెళ్ళి మొత్తం అన్ని తిరిగి ఒక దీవులోకి వెళ్ళాడట. దీవులోనికి వెళ్ళగానే ఆ దీవులో మనుషులందరూ ఆ వ్యక్తిని వస్తుంటే వింతగా చూశారు. ఇలా ఒక ఏనుగు వచ్చి ఒక దండ ఆ వ్యక్తి మెడలో వేసింది, ఆ బాలుడి మెడలో, ఆ వ్యక్తి మెడలో. వేగానే అందరూ కూడా ఉత్సాహ గానాలతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఆ దీవిక రాజు అని ప్రకటించారు. మా దీవిక నువ్వు వచ్చో, ఈ ఏనుగు ఎవరికైతే దండేస్తుందో అతడే రాజు, సో నీవే మా రాజు అని ఆ దీవులో రాజుగా ప్రకటించారు, అభిషేకించారు. రాజుగా ఉన్నాడు, ఎందుకంటే మంచి తెలివైనవాడు, ఇతడు మంచి తెలివైనవాడు కాబట్టి మంచి పాలన చేస్తున్నాడు, మంచివాడు. సో ఈలోగా ఒక సేవకుడు ఉన్నాడు. సేవకుడు ఒక రోజు వెళ్ళయ్యా, మీరు చాలా మంచివాళ్ళు, బాగా పాలన చేస్తున్నారు, అయితే ఒక రహస్యం ఉంది, ఆ సీక్రెట్ మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏమి కాదు, ఈ దీవులో ఒక వింత ఆచారం ఉంది. 5 ఏళ్ళు రాజుగా ఉంటాడు,
5 ఏళ్ళ తర్వాత ఈ రాజుని తీసుకెళ్ళి అవతల నది అవతల పెద్ద కేకారణ్యం ఉంది, అరణ్యంలో వదిలేస్తారు. ఇప్పుడు వరకు బ్రతికి బయటపడినాడు ఒకడు లేడు. సో 5 సంవత్సరాలే. 5 సంవత్సరాల తర్వాత మీరు ఉండరు. ఒకేసారి గుండెలో డబ్బు, ఏదో మంచి రాజుని అనుకున్నాను, రాజ్యం అనుకున్నాను, దీవి అనుకున్నాను, ఎలా వచ్చింది ఏంటి అని. ఇంకప్పటికీ 4 ఏళ్ళు ఉన్నాయి అతనికి. పోనలే ఏదో జరుగుతుందని కొనసాగించాడు. 5 ఏళ్ళు పూర్తి అయిపోయినాయి. పడవ తయారు చేస్తున్నారు, నది అవతల అతను విడిచిపెట్టుకోవడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారు. సో అంతా రెడీ అయిన తర్వాత ఈ వ్యక్తి జీవితంలో, ఈ వ్యక్తి ముఖంలో మాత్రం చాలా చిరునవ్వు ఉంది, ఆనందంగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. మళ్ళీ ఈ సేవకుడు వచ్చి అడిగాడట, సార్ అదే మీకు ఇంత ఆనందం, ఇంత సంతోషం ఎలా ఉంది? మీరు చచ్చిపోతున్నారు కదా, అవతల దీవులో మిమ్మల్ని వదిలిపెడతారు కదంటే, అయ్యా నాకు ఒక సీక్రెట్ చెప్పావు కదా, నేను ఒక సీక్రెట్ చెప్పనా నీకు అన్నాడు. ఏంటంటే ఈ 4 ఏళ్ళు ఏం చేశాను తెలుసా, అరణ్యానంతా చెట్లన్నీ మొత్తం కొట్టేశాను, అక్కడ ఆ దీవులో ఒక రాజ్యాన్ని స్థాపించాను. ఇప్పుడు నాకు వదిలేసిన తర్వాత అక్కడ రాజును కూడా నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాజునే కాదు, తర్వాత అక్కడ రాజును కూడా నేనే. అంటే నాకు ఇవ్వబడి 4 ఏళ్ళు నేనేం చేశాను, మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రాంతానంతటిని కూడా, ఆ క్రూర మృగాలన్నిటిని కూడా బయట వెళ్ళేసి అక్కడ ఒక రాజ్యాన్ని స్థాపించాను అన్నాడట. సో దేవుడు ఈ భూమి మీద మనల్ని ఎందుకు ఉంచాడో తెలుసా? దేవుని రాజ్యాన్ని కట్టుకోవడానికి. ఈ భూమి మీద బ్రతుకుచున్న మనందరూ ఏం చేయాలి? దేవుని రాజ్యం కొరకు మనం పోరాడాలి. ఆయన రాజ్యానికి వెళ్ళడానికి ఇక్కడే మనం అన్ని సమకూర్చుకోవాలి, కలప సమకూర్చుకోవాలి, సమస్తాన్ని సమకూర్చుకోవాలి. ఈ సమకూర్చుకోవాలంటే ఈ భేద విధవరాలలో ఉన్నటువంటి 4 అనుభవాలు నీలో ఉండాలి. అలాంటి అర్పణ నీలో ఉండాలి. ఒకటేంటంటే ఆమెలో ఉన్నటువంటి నమ్మకత్వం, విశ్వాసం, ఆమెలో ఉన్నటువంటి ప్రేమ, ఆమెలో ఉన్నటువంటి కృతజ్ఞత, ఆమెలో ఉన్నటువంటి త్యాగం. దేవుడు అలాంటి విధానంలో దేవుడు నిన్ను నన్ను నింపి ఆయనకి ఇష్టమైన వారిగా దేవుడు మనల్ని ఉంచును గాక. దేవుడి మాటలు మన విడికులు దీవించును గాక.